సూపర్ స్టార్ మహేష్ బాబుపై దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ నేపథ్యంలో ఈసారి మహేష్ బాబు అత్యధిక వసూళ్ల రికార్డు లేచిపోవాలి అంటూ ఓ పవన్ అభిమాని ట్వీట్ చేయగా దానికి తదాస్తు అంటూ రిప్లై ఇచ్చాడు హరీష్. ఇక ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు కాస్త సీరియస్ గా తీసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ మహేష్ ఫ్యాన్స్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో సదరు దర్శకుడు ఈ వివాదంపై స్పందిస్తూ తన వివరణ ఇచ్చారు. తన తప్పును అంగీకరిస్తూనే అది కావాలని చేసింది కాదని, కేవలం పని ఒత్తిడిలో జరిగిన పొరపాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సెన్సార్ తర్వాత బోర్డు అధికారులతో సమావేశం, పెద్దమతల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు థమన్ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులతో నిన్నటి రోజంతా చాలా బిజీగా గడిచింది. అదే సమయంలో జర్నలిస్టులు అభిమానుల మెసేజ్లకు రిప్లై ఇస్తూ ఆ హడావుడిలో ఒక ట్వీట్ ను పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశాను. తన టీం అలర్ట్ చేయగానే నిమిషంలోపే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాను. మహేష్ బాబుపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నటించిన పోకిరి సినిమా గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. అంతేకాదు, వారణాసి సినిమాతో ఆయన పేరు మీద మరెన్నో రికార్డులు క్రియేట్ అవుతాయని నేను నమ్ముతున్నాను. ఆయనను గాని ఆయన అభిమానులను గాని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సినిమా మరో 10 రోజుల్లో విడుదల కాబోతున్న తరుణంలో ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే అందరు హీరోల అభిమానుల మద్దతు అవసరం. అయినప్పటికీ తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, తన చిత్రాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు హరీష్ శంకర్.